చాలామంది తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా, విరేచనాలు, లూజ్ మోషన్స్, జలుబులు వచ్చినా అదే సమయంలో పిల్లలకి పళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అంటే 6 నెలల నుంచి 8 నెలల వయసు పిల్లల్ని తీసుకొచ్చి పళ్ళు వస్తున్నాయండి, ఈ టీత్ రావడం వల్ల వాళ్ళకి జలుబు వస్తుంది, లేకపోతే జ్వరం వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాగే మనం చూసినట్టయితే చాలామంది పిల్లలకి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ మధ్యలో ఎక్కువగా ఈ పళ్ళు రావడం అనేది మొదలవుతుంది. అయితే మొదటి 6 నెలలు చాలామంది పిల్లలు ఈ తల్లి ఒళ్ళోనే ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువ. వేరే 6 నెలలు దాటిన తర్వాత చాలా వస్తువులు వాళ్ళు కింద పాకుతూ ఉంటారు, కింద పడ్డ ప్రతి వస్తువు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఒకవేళ పళ్ళు వచ్చినప్పుడు కూడా కొంచెం ఇక్కడ దురదగా ఉండి ఏదైనా నోట్లో చప్పరిద్దామని కొరుకుదామని చూస్తూ ఉంటారు. దాంతో కనిపించిన ప్రతి వస్తువుని కూడాను నోట్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇట్లా నోట్లో పెట్టుకోవడం వల్ల కింద ఉండే ఇన్ఫెక్షన్లు, అంటే మనం కింద ఇల్లంతా పడ్డ వస్తువుల్లో కొంచెం బ్యాక్టీరియాలు, వైరస్ లాంటివి ఉంటాయి. అవి నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళి దానివల్ల లూజ్ మోషన్స్ రావడము లేదా జలుబు దగ్గులు రావడము అవుతాయే తప్పిస్తే, కేవలం పళ్ళు వచ్చినంత మాత్రం జలుబు దగ్గులు వస్తాయిలే, లేకపోతే ఈ మోషన్స్ అవుతాయిలే అనేసి అనుకోవడం మాత్రం, దానికి ఏం పర్వాలేదులే అనుకోవడం తప్పు. కొంతమంది అయితే అవి సహజమే కదా, పళ్ళు వచ్చినప్పుడు మోషన్స్ అవుతూ ఉంటాయి అని వదిలేస్తూ ఉంటారు, ఏ మందు తీసుకోక్కర్లేదని చెప్పి. అది కూడా పొరపాటే. ఎందుకంటే కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల ఈ నీళ్ళ విరేచనాలు అవుతున్నాయి, కడుపులో ఇన్ఫెక్షన్ వల్లను, తర్వాత నోట్లో ఉండే ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల జలుబు దగ్గులు వస్తున్నాయి, దానివల్లనే జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి వాటికి తగ్గ మందులు తీసుకోవాలే తప్ప పళ్ళు వస్తున్నాయిలే, అవి కామనేలే అని చెప్పేసి అలా వదిలేయడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు.